బంగారు ధరలు ఎవరు తగ్గిస్తారు, ఎలా తగ్గుతాయి అనే విషయాలు. అందరికీ నమస్కారం. 1,59,000 ఉన్న బంగారం ఇప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా ఇంకా అనే దాని గురించి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఇప్పుడు బంగారం కొనాలా ఆగాలా అనే విషయాలు మీకు అర్థమవుతాయి. ధరలు ఎవరు నిర్ణయిస్తారు? ముందుగా మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. బంగారు ధరలు ఒక వ్యక్తి చేతిలో నిర్ణయించబడవు. బంగారు ధరలు ప్రభుత్వం ఒకే రోజులో నిర్ణయం తీసుకోదు. బంగారు ధరలను నిర్ణయించేది 3 ముఖ్యమైన శక్తులు. అంతర్జాతీయ మార్కెట్, లండన్ మరియు అమెరికా మార్కెట్లలో బంగారం ధర డాలర్ విలువ పెరిగితే బంగారం విలువ పెరుగుతుంది. ప్రపంచంలో యుద్ధాలు, ఆర్థిక భయం ఉంటే బంగారం పెరుగుతుంది. ఇది భారత ప్రభుత్వం చేతిలో ఉండదు. ఆర్బీఐ పాత్ర ఏమిటి? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వడ్డీ రేట్లు, రూపాయి విలువ. వడ్డీ రేట్లు పెరిగితే ప్రజలు బంగారం తక్కువగా కొంటారు. అప్పుడు ధరలు కొంచెం తగ్గుతాయి. కానీ ఆర్బీఐ కూడా నేరుగా బంగారం ధర తగ్గించదు. అసలు ప్రభుత్వం ఏం చేయగలదు? ఇప్పుడు ముఖ్యమైన భాగం. మోదీ గారి ప్రభుత్వం మరియు నిర్మలా మేడం గారి చేయగలిగింది ఏంటి? ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సుంకం. విదేశాల నుండి బంగారం తెచ్చేప్పుడు పన్ను. భారతదేశం ప్రభుత్వం దీనిని తగ్గిస్తే బంగారం చౌక అవుతుంది. పెంచితే ధరలు పెరుగుతాయి. బడ్జెట్లో ఈ నిర్ణయం వస్తుంది. జిఎస్టీ ప్రభావం. ప్రస్తుతం బంగారం మీద జిఎస్టీ ఉంది. ఇది తగ్గితే బంగారు ధరలు తగ్గే అవకాశం ఉంది. గోల్డ్ బ్యాన్స్, డిజిటల్ గోల్డ్. ప్రజలు ఫిజికల్ బంగారం కాకుండా గోల్డ్ బ్యాన్స్ కొంటే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు స్టేబుల్గా ఉంటాయి. 1,59,000 నుండి బంగారం తగ్గుతుందా? ఇప్పుడు అసలు ప్రశ్న. 1,59,000 నుండి బంగారం తగ్గుతుందా? సూటిగా చెప్పాలంటే ఒక్కసారిగా భారీగా తగ్గదు, కానీ కొంచెం కొంచెంగా తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బంగారం కొనాలా ఆగాల? బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి సూచన. పెళ్ళి అవసరం ఉంటే కొంచెం కొంచెంగా కొనండి. పెట్టుబడి కోసం అయితే మొత్తం ఒక్కసారి పెట్టొద్దు. బడ్జెట్ తర్వాత చూడండి. లాంగ్ టైంలో బంగారం ఎప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బంగారు ధరలు ఒక మోదీ గారు, ఒక నిర్మలా మేడం గారు తగ్గించలేరు. కానీ ప్రభుత్వ నిర్ణయాలు, బడ్జెట్, అంతర్జాతీయ పరిస్థితులు అన్నీ కలిసి బంగారు ధరపై ప్రభావం చూపుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉపయోగపడింది అనిపిస్తే మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి.